ఏంటి? మీ అబ్బాయి లైన్ లో ఉన్నాడు. నాకు చేయకుండా మీకెందుకు చేశాడు? ఆన్నే అడుగు. ఒకసారి మాట్లాడు. చూసించాలు మాట్లాడు. నాన్న గుడ్ మార్నింగ్. నాన్న నా బర్త్డే ఎప్పుడు? ఏప్రిల్ 10 నాన్న. ఇవాళ ఎంత? ఇవాళ మార్చి 10 నాన్న. మరి అమ్మ ఏంటి నా బర్త్డే ఇవ్వాలని చెప్తుంది? ఇవాళ అమ్మ చెప్తే కరెక్టే నాన్న. ఈ ఆడాళ్ళకి పని పాట లేదు నాన్న. అటవైన డేట్లు అన్ని గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు ఏం చెప్పినా కరెక్టే. కుమ్ముతున్నారా? వాళ్ళకి నిన్ను కుమ్మమని డబ్బులు నేనే ఇచ్చా. అమ్మ నానా నువ్వు ఇచ్చావా? నానా మామూలు పరుగుతున్నా నానా. నానా నానా నీకు అది ఏడుతుంటారా తెలుస్తావా నానా? నువ్వంటే నాకు ఇష్టం నానా. నానా వీడికి ఎంతలో నానా. ఏడిపోస్తుందా నీకు? ఏడిపోస్తుందా నీకు? 4 రోజులకే నువ్వు ఇంత ఏడిస్తే 5 ఏళ్ళుగా అమ్మ ఎంత ఏడుస్తుందో తెలుసా నీకు? నానా డబ్బుకి డబ్బు సమాధానం కాదు నానా. నానా నీ నా కొడుకు రాయెత్తుకుతున్నా నానా. అమ్మ ఓరు దేవుడు అమ్మా నిన్ను చూడాలనిపిస్తుంది నాన్న. నీకోసం అక్కడికి వస్తాను నాన్న. నరికేస్తా. నువ్వు నాకు కనిపిస్తే నరికేస్తాను. సార్ కొంపలు ములిపోతున్నాయి సార్. రేపు నిశ్చితార్థం పెట్టేశారండి బాబు. అమ్మాయి గారు చెప్పన్నారండి నిశ్చితార్థం ఎలా అవుతారో తెలీదు. ఆపండి బాబు. ఆ స్పైడర్ బాబు మాత్రం మాకొద్దు బాబు. బాబు మీరేదో చేయాలి బాబు. ఏమయ్యా 12 గంటల 5 నిమిషాలకి ముహూర్తం. సరే సార్. దాని ప్రకారం అల్లుడు గారిని రమ్మను. సార్ ఆయన గంట ముందే వచ్చేసేలా ఉన్నారండి. మంచి స్పీడ్ గా రెడీ అవుతున్నారు. లుక్ ఎట్ ద ఫేస్ ఇన్ ద మిర్రర్. తరారా తరారేరారే. హే ఎవరు నువ్వు? నా ఫేస్ పెట్టుకున్నావు. నా ఫ్యాన్ వా? నేను నీ ఫ్యాన్ కాదు. నువ్వు పెళ్లి చేస్తున్నావు అనుకుంటున్నావే ఆ అమ్మాయి ఫ్యాన్ ని. కాంపిటీసి లవర్వా? మ్యాటర్ చెప్తా విను. నేను మౌని ప్రేమించుకున్నాం. మా ప్రేమను నువ్వు గౌరవించి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకో. ఓ నాకు నీ లవ్ స్టోరీ నచ్చింది. నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. కానీ నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఆల్రెడీ ఒక లవర్ ఉండడం, ఆ లవర్ ఏడుస్తున్నా సరే బలవంతంగా నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, బయట ఆడేడుపు లోపల దీని ఏడుపు, ఆ టైంలో తలుపు గెడేస్తూ ఉంటే ఆ కిక్కే వేరప్పా. ఐ డోంట్ వాంట్ టు మిస్. నాకు పెళ్ళొద్దు. ఆడెవడో తెలీదు. నా మొహం ఇచ్చి నన్నే పడిచాడు బాబు. ఏమైందిరా? నేను ఈ పెళ్లి చేసుకోను. అదే ఎందుకు చేసుకోవు? చేసుకోను. ఎందుకు చేసుకోవు? అయ్యా చేసుకోండిరా. ఆల్రెడీ మీ చెల్లికో లవర్ ఉన్నాడు. ఆడు ఆల్రెడీ అడుగుమి 6 గంట అయింది. నాకు ఈ పెళ్ళొద్దు. చేసుకుంటాడు చంపేస్తాడు. చేసుకోపోతే మేం చెప్పిస్తాం రా. నాకు ఈ పెళ్ళొద్దు బావయ్య. అయ్యి బాబాయ్ ఇద్దరు చంపేస్తారు బావయ్య. పెళ్లి చేసుకోకపోతే నేను చంపేస్తా. అయితే పని చేయండి, ముందండి చెప్పేయండి, అప్పుడు నేను చేసుకుంటాను. మౌనే ఏంటే నీకు లవర్ ఉన్నాడంట? ఎవడే ఆడు? నాకెవరూ లేరన్నయ్యా. ఉన్నాడని స్పైడర్ బాబు చెప్తున్నాడు. నా మాట నమ్మన్నయ్యా. ఆడు ఎలా ఉంటాడో చెప్పరా. అడిగితే ఎరుక్కొప్పిస్తాడు. మీ చెల్లిని చెక్ చేయండి, ఏదో ఒకటి దొరుకుతుంది. నా గుండెల్లో మీ ఫోటో తప్ప ఇంకే ఫోటో లేదండి. ఇక్కడ నామకం, ఇక్కడ నామకం, అక్కడ నామకం. లాభం లేదు. మీ అమ్మాయిని ఆడెవడో లవ్ చేస్తున్నాడు. ఇదేమో నా ఫోటో చూపిస్తుంది. దరువేమో నాకు, డీట్ ఏమో వాడితో.
ఎక్కడా డౌట్ రాకూడదు. డౌట్ కూడా డౌట్ రాదు. ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ బిజీగా ఉన్నారు. సారా సారా వడ్రా మా ఊరికి వచ్చి నన్ను ఆపుతారా? ఇంత ధైర్యం నాకు? హలో, హూ ఆర్ యూ? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? చెప్పట్రా నువ్వు. జస్ట్ ఆస్కింగ్, జస్ట్ ఆస్కింగ్, జస్ట్ ఆస్కింగ్, జస్ట్ ఆస్కింగ్. ఈ ఊళ్ళో మైన్స్ పడ్డాయి. చెయ్యి పెట్టి లాగేసుకోవచ్చు, అన్నీ ఉన్నాయి ఇక్కడ. తవ్వేసుకోవడానికి నాకు పర్మిషన్ కూడా వచ్చేసింది. ఇక్కడున్న 1000 ఎకరాలు ఎంక్వైరీ చేయడానికి వచ్చా. రైతుల దగ్గర కొనేయటే ఓ పద్ధతి. వన్స్ మైన్స్ పడ్డాయంటే వాళ్ళు అమ్మమంటారు. అయినా ప్రాబ్లం లేదు. రైతులందరికీ షేర్లు ఇచ్చేసి వాళ్ళని పార్ట్నర్స్ గా పెట్టేసుకుంటా. మైన్స్ ఆయనే మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే దుబాయ్, ఖతర్, ఒమన్, నైరోబి లాంటి దేశాల్లో సార్కి ఆల్రెడీ మైన్స్ ఉన్నాయి. ఎస్. ఉత్తరాంచల్లో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. సో మీరు ఒకసారి రైతులతో మాట్లాడి మీటింగ్ వేసేస్తే మన పార్ట్నర్షిప్ లాక్ చేసేద్దాం. ఏంటి దానికి చూస్తున్నావు? మైన్స్ పడ్డాయా లేదా అని డౌటా? జస్ట్ ఆస్కింగ్. మైన్స్ ఉన్నాయి బావా. ఎందుకు చెప్పలేదే? నువ్వు అడగలేదు కదా బావా. చెప్పాలి కదా, నువ్వు చెప్పాలి కదా. రైతుల దగ్గర పొలాన్ని కొనండి, మన పార్ట్నర్స్ గా ఉందాం. ఏంటి చూస్తున్నావు? నువ్వు కొంటావా? నేను కొన్నా. నేనే కొంటా. మరి కొను. రే రైతులు మీరు కొంటరా? నిలవండి. రాయ్ ఇచ్చింది తీసుకొని నోరు మూసుకొని సంతకాలు పెట్టండి. నువ్వు రారా. నీవెన్ని ఎకరాలు రా? 2 ఎకరాలు అయ్యా. తీసుకో. అయ్యా నేను అమ్మనయ్యా. అయ్యా మంచిగా చెప్తే దండ పెడతానయ్యా. అయ్యో కొట్టకండి అయ్యా. నా కొట్టయ్యా. అయ్యా అయ్యా సంతకం పెట్టావా లేదా? సంతకం పెడతాను, సంతకం పెడతాను, సంతకం పెడతాను. తీసుకో. ఏయ్, ఎన్ని ఎకరాలు ఉన్నాయి నీ దగ్గర? 4 ఎకరాలు అయ్యా. రేపు ఇక్కడ రిజిస్ట్రేషన్. పో. రాయ్ నువ్వు రా. రైతులందరికీ పేమెంట్ అయిపోయింది. రేపే రిజిస్ట్రేషన్, ఎల్లుండి మన అగ్రిమెంట్. మీరు నేను పార్ట్నర్స్. థ్యాంక్ యూ. నేను కూడా. అందులో సగం నాది. నా వాటా నాకు ఇవ్వకపోతే ఊరందరికీ చెప్పేస్తా. అప్పుడు ఏ రిజిస్ట్రేషన్లు జరగవు. హూ ఇస్ దిస్ గై? రంకమగుడు రామస్వామి. యా. ఇలాంటి పెంటలు ఏమైనా ఉంటే ముందే క్లియర్ చేసుకోండి. నాకన్నీ క్లియర్ గా ఉండాలి. జస్ట్ సేయింగ్. రేయ్, నిన్ను కొట్టింది పోలీస్ కేసు పెట్టు. నన్ను కొట్టింది ఆడు కాదు. నోరు మూసుకుని ఇవ్వే. వన్ లోపలేసి అక్కడ చంపిద్దాం. తీసుకెళ్ళి. సార్ ఎందుకు అరెస్ట్ చేశారు? పెళ్లి కొడుకు స్పైడర్ బాబు మీద మర్డర్ అటెంప్ట్ చేశాడు. వాళ్ళు కంప్లైంట్ చేశారు. మరి పబ్లిక్ కంప్లైంట్ చేస్తే మేము తీసుకోవాలి కదా, ఎందుకంటే మేము పబ్లిక్ సర్వెంట్ కనుక. సిద్ధప్ప, రేపు పొద్దున్న కల్లా వీడిని ఎన్కౌంటర్ చేసి
సార్ సార్ వాడిని చంపొద్దు. ఆడు నా కొడుకు కాదు. నీ కొడుకు కాదా? కాదు. రేయ్ ఫోన్ చూడరా. నాన్న, రేయ్ మీ నాన్నరా? పట్టుకోరు. నా కొడుకు అనుకుని మీ కొడుకుని చంపేస్తున్నారు. నా కొడుకు చంపేస్తున్నారా? ఎవరు? ఇక్కడ పోలీసులు ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఏయ్!